నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై రాష్ట్ర సర్పంచ్ల ఫోరం 5 సర్పంచ్లపై కలెక్టర్ పెత్తనమేంటి అని ప్రశ్న రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరడానికి సహకరించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ మర్వను నల్గొండ జిల్లా మిర్యాలగూడ సన్మాన సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం మీద అవగాహన ర్యాలీ పోషకాహార పదార్థాలను తీసుకోకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదమని సందేశం ఇక వార్తల్లోకి వెళ్తే సర్పంచ్ల మీద జిల్లా కలెక్టర్ పెత్తనం సరికాదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ భాష మార్చుకోవాలని రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్ అన్నారు. ఉన్నతమైన పదవిలో ఉండి దురుసుగా మాట్లాడడం సరికాదని గ్రామ అభివృద్ధిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ వార్డు సభ్యులు అందరూ భాగస్వాములు అవుతారని కేవలం సర్పంచ్ ఒక్కడే బాధ్యుడు కాదని అన్నారు. ప్రభుత్వం ఒకనాడు కూడా నిధులు విడుదల చేయలేదని కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామ పంచాయతీలో పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వారిని సైతం బాధ్యులు చేయాలని అదే విధంగా మండల గ్రామ స్థాయిలో జెడ్పీటీసీ ఎంపీటీసీలను సైతం బాధ్యులను చేయాలని ఆయన అన్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు కృష్ణ భాస్కర్ గారు ఎల్లారెడ్డిపేట ఆకస్మిక తనిఖీ అని పేరు మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది సర్పంచ్కు లేకుండా ముందుగా కేసీఆర్ గారు ఒకప్పుడు కొన్ని స్పీచ్లలో మాట్లాడడం జరిగింది. అక్కడక్కడ చిల్లరగాళ్ళు 4-5 చిల్లరగాళ్ళు మోపైతారు తాకుండా అక్కడ కూడా ఆడోడిలో ఉంటాడు అన్నట్టుగా అట్లాంటి చిల్లరగాళ్ళు 4 కలిసి మన గౌరవనీయులు కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అదే 4 అదే 5 ప్రతిరోజు వాట్సాప్లలో పందులున్నాయి కుక్కలున్నాయి నక్కలున్నాయి అనుకుంటా మా ఊరు పరిసరాల ఫోటోలు తీసుకుంటా కలెక్టర్ గారికి పెట్టడం. మా ఊరు దాదాపు 15,000-18,000 పాపులేషన్ ఉంటుంది. అట్లాంటి విలేజ్లో ఇప్పటి వరకు 22 రోజులలో బ్రహ్మాండంగా ప్రతి కులం నుంచి 10 నుంచి 20 నుంచి ఒక క్యాస్ట్ అనేది లేకుండా యూతులు అందరి మ్యాక్సిమం కవర్ చేసి మేము శ్రమదానం చేస్తున్నాం. అట్లాగే ఎంతో మందితోని ఈజీఎస్ లేబర్ని పెట్టుకొని మా కుల సంఘాల వైజ్గా ఇంత బ్రహ్మాండంగా పని చేస్తుంటే 22 రోజుల తర్వాత ఆకస్మిక తనిఖీ పేరు మీద ఎవరో ఫోన్ చేసి నేనంటే గిట్టని వాళ్ళు ఫోన్ చేసి రమ్మనంగానే వచ్చి ఒక ఏరియాకి వచ్చి ఇక్కడ ఇదేంది అదేంది అని కూడా ఆ మాట అనడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఆ విషయానికి వస్తే నేను కూడా ఒక రాజకీయవేత్తగా దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉన్నది. నేను పోయి సార్ రాగానే కలెక్టర్ గారు మన గౌరవ కలెక్టర్ కదా అది నా రెస్పెక్ట్ ఏంటంటే నేను పోయి సార్ నమస్కారం సార్ అంటే చేతులు నమస్కారం సార్ అంటే ఎవరైనా. నల్గొండ జిల్లాలో బీజేపీ జగన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు కశ్మీర్ 370 అధికార రామచంద్రారెడ్డి గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బతుకమ్మ పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో బతుకమ్మ పండుగ వేడుకలు పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గదర్శి స్కూల్ ప్రిన్సిపల్ మండల సునీత మాట్లాడుతూ పూర్వం బాలకార్యవర్ధి రాజుకు కుమార్తెలు జన్మిస్తూ చనిపోతూ ఉండేవారు. అప్పుడు ఒక సోది చెప్పే సానమ్మ వచ్చి గునుగు పువ్వు మరియు తంగెడు పువ్వుతో బతుకమ్మను పేర్చి తంగెడు చెట్టుకు ప్రదక్షిణలు చేయమని చెప్పగా వారు అలాగే బతుకమ్మను పేర్చి ప్రదక్షిణలు చేయగా వారికి మళ్లీ కుమార్తె జన్మించడం జరిగిందని ఆనాటి నుంచి రకరకాల పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చి ఈ పండుగ జరుపుతున్నామని తెలియజేశారు. ఈ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించామని పాఠశాలలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందని తెలియజేశారు.
ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మా మార్గదర్శి స్కూల్ కొల్లూరులో కూడా ఈ పండుగ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. బాల కార్యవర్ధి రాజు అనే రాజుకు కుమార్తెలు జన్మిస్తూ చనిపోవడం జరిగింది. ఒక సోది చెప్పే సానమ్మ వచ్చి తను గునుగు పువ్వుతో తంగెడి పువ్వుతో బతుకమ్మను పేర్చి తంగెడి చెట్టుకు ప్రదక్షిణ చేయమనగా తర్వాత వచ్చే పుట్టిగా జన్మించి బతకడం జరిగింది. ఆనాటి నుండి రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చడం జరిగింది. ఈ పండుగ యొక్క విశేషం ఇలాంటి అనేక కథలు వీరగాథల్లో ఉండడం జరిగింది. ఆనాటి నుండి ఏటా రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చడం జరుగుతూ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరోసారి మా మార్గదర్శి కొల్లూరు తరఫున అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సూర్యాపేట సమీపంలో పిల్లరమర్రి స్టేజ్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇండస్ట్రియల్ గమ్ లోడ్తో హైదరాబాద్ నుంచి అస్సాం వెళ్తున్న డీసీఎంలో చెలరేగిన మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో డీసీఎం వాహనం పూర్తిగా కాలిపోయింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తీర్మార్ మల్లన్న తెలిపారు. అమావాస్య మంచి రోజు కాకపోయినా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. 30వ తేదీన భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, ఉత్తమ్, మైహోం రామేశ్వరరావులు తోడు దొంగలని ఆయన తెలిపారు. మంచి దినం కాదని తెలుసుకొని మరీ రాగలిగినాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులను చెడగొట్టాలంటే ఈ పని చేయాలనుకోసం వచ్చిన మిత్రులారా, ఇగో నా జర్నలిస్టు మిత్రులు రూపాయి సమయేసిస్తున్నారు. మిత్రులారా, మీ రుణాన్ని మాత్రం మర్చిపోను. 100% మీ ప్రతి రూపాయిని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమే ఖర్చు పెడతాను నేను హామీ ఇస్తా ఉన్నా. ఇది అట్లాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి మిత్రులు ఈ వీడియోని వైరల్ చేసి రేపు 30 తారీఖు నాడు భారీ ర్యాలీతోటి మనం హుజూర్ నగర్ లో నామినేషన్ అయిపోతా ఉన్నాం. ఆ ర్యాలీకి మీరంతా తరలి రావాల్సిందిగా, దయచేసి వచ్చేటోళ్ళు మీ బస్ కిరాయి మీరే పెట్టుకోవాలి, మీ వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, మీరు రండి, ఇక్కడ మీరే అభ్యర్థి అని చెప్పి భావించండి. మిత్రులారా, మీరందరూ ఈ అంశాన్ని షేర్ చేయండి. మనం హుజూర్ నగర్ లోకి దిగ్విజయంగా వచ్చేసినాం. ఇక్కడ ఈ దొంగల భరతం కూడా పట్టబోతున్నాం. వీళ్ళని ఇక్కడ ధరిమితే పోయి మళ్ళీ అక్కడ పడతారు. హుజూర్ నగర్ నుంచి మాత్రమే మనం ఒక బలమైన ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, జర్నలిస్ట్ మిత్రులారా, నా కుటుంబ సభ్యులారా, నమస్కారం. బోధన్ మండలంలో పెంటగుర్దు, ఫతేపూర్ గ్రామాల్లో బతుకమ్మ చీరలను బోధన్ ఎంపీపీ బొద్దే సావిత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలంటే సీఎం కేసీఆర్ కి ఎనలేని గౌరవమని, అందుకే ప్రతి కుటుంబానికి పెద్దనలాగా, మేనమామగా, పుట్టింటి కానుకలుగా బతుకమ్మ చీరలు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన పండుగలు అంతరించే స్థితికి వచ్చాయని ఆమె తెలియజేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సాయి పటేల్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. మన కేసీఆర్ అన్న మరి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేశాడు. మన అన్నలు ఇవ్వమంటే చీర కొనివ్వమంటే ఎందుకు ఏంటి అని అంటాడు. మన అన్న అడగకుండానే మనకు చీరలు పెడుతున్నాడు. మన పెద్దన్న గారు, మన కేసీఆర్ అన్న, మన కవితక్క గారు, మన ఎమ్మెల్యే చెక్కులు అన్న అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి పింఛను కూడా 200 ఉండే కాంగ్రెస్ ఇచ్చినాము. 500 పోయి 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు పోయి 2000 చేశారు. ఎవరైనా తండ్రి అన్న ఎవరైనా 5 రూపాయలు ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తారు.
మరి మన అన్న ఆలోచించకుండానే మన అమ్మలకు అక్కలకు అందరికీ లేని వాళ్ళందరికీ 2000 పింఛన్ ఇస్తుంది. మరి ఇప్పుడు ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళాలంటే ప్రైవేట్లోకి వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. మరి అదే మన కేసీఆర్ అన్న 50,000 అవుతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్లో గవర్నమెంట్లో వేస్తే ఫ్రీగా వేస్తున్నారు. ఆడబిడ్డ పుడితే 13,000 ఇస్తున్నారు. మరి మగబాబు పుడితే 12,000 ఇస్తున్నారు. మరి కళ్యాణ లక్ష్మికి 1,116 రూపాయలు. జై తెలంగాణ. ఎమ్మెల్యే శిఖర నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ. కవితక్క నాయకత్వం, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. తీసుకొచ్చి మళ్ళీ ఎట్లా చేయాలి ఏంటంటే వాళ్ళకు వడ్డీకి 3 రూపాయలు చొప్పున ఇస్తారు. మన కేసీఆర్ అన్న ఏంటంటే 1,13,000 రూపాయలు వేస్తున్నారు. మరి అదే మనకు ఎంత గొప్ప న్యాయం చేస్తున్నారు మన ఎమ్మెల్యే. మరికల్ మండల కేంద్రంలో కేబీఎస్ ఫంక్షన్ హాల్లో మార్కెట్ మండల మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని ఆయన తెలిపారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన కన్యాల లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను ఆయన అందజేశారు. మరికల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మండల తహసీల్దార్, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజాప్రతినిధులు ఇటు స్థానిక విలేకరులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తహసీల్దార్, మండల ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ కూడా పెళ్లికి ఏ ఇబ్బంది కాకుండా 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు అందరికీ కూడా ఒక పెద్దన్నలాగా, ఒక మేనమామలాగా ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా 1,116 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అటువంటిది ఇవాళ మన మరికల్ మండలంలో 45 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఇలా వాళ్ళందరికీ కూడా ఆ 45 చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకొక విషయం కూడా తెలుసు, ఇలా 30 రోజుల కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. ఇంటి ముందర క్లీన్ చేయాలి, మోర్లు క్లీన్ చేయాలి, రోడ్లు ఊడవాలి, ఎక్కడ చూసినా చెట్లు పెట్టుకోవాలి. మంచిగా ప్రతి ఊరును కూడా ఒక పండుగ వాతావరణంలో శుభ్రంగా పరిశుభ్రంగా మన ఇంట్లోగిన పండుగ అయితేనో పెండ్లు అయితేనో ఎంత ముందుగా పెట్టుకుంటామో ఊరినంతా కూడా అట్లే పెట్టుకున్నారని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు మనకు 30 రోజుల ప్రణాళిక ఇచ్చి ఇలా ప్రతి ఒక్క ఆఫీసర్, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇవాళ ఆ ప్రోగ్రాంలో పాల్గొని ఇలా ప్రతి ఊరిని కూడా ఒక పెళ్లి పిల్లలాగా తయారు చేసింది. అదంతా ఎప్పుడు సాధ్యము? మనమందరం కలిసి తలా ఒక చెయ్యి వేస్తేనే సాధ్యం. మన ఇంటి ముందర మనం క్లీన్గా పెట్టుకున్నాలి, మన ఇంటి ముందర మోరీ క్లీన్గా పెట్టుకున్నాలి, మన ఇంటి ముందర చెత్త. ఇంకో విషయం కూడా చెప్తా, త్వరలోనే మీకు కూడా మన గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఇంటికి కూడా చెత్త బుట్టలు ఇవ్వడం జరుగుతుంది. ఆ చెత్త మాత్రం రోడ్లు వేయద్దు, మీకు చేతులెత్తి మొక్కుతాం అలా చెప్తాం. ఎందుకంటే 30 ఏళ్ళ కచరా ఈ 30 రోజుల్లో తీస్తున్నాం. మనం చాలా కష్టపడి తీస్తున్నాము. మంచిగా పెట్టుకోండి, ప్రతి ఇంటి ముందర 2 చెట్లు పెట్టుకోండి. ఎందుకంటే మీరు చెట్లు పెట్టుకోని వరకల్లా ఎవరు పెట్టుకుంటారు? మీరు చెట్లు ఇస్తారు, నీళ్ళు పోయాలి. మీ ఇంటి ముందర చెట్లు పెట్టుకోనికే మేము నీళ్ళు పోయాలన్నమాట. నీళ్ళు లేవా? వెనకట్లాగా ఉందా? ఇప్పుడు నల్లలు ఇచ్చినాం కదా, మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినాం కదా, ప్రతి దగ్గర నీళ్ళు వెనకట్లాగానే ఉందా? ఇప్పుడు మంచిగా వస్తున్నాయి కదా నీళ్లు. ఏదో కొంతమందికి ఇంట్లోకి ఆధారంగా నల్ల రాలేకపోయేటట్టు, కానీ ఊర్లో అయితే నీళ్ళు వచ్చినాయి కదా, కొత్త 3 ట్యాంకులు కడుతున్నాం కదా, మంచిగా నీళ్ళు ఇస్తున్నాం. వద్దు మోరికాడ పోయి ముఖం కడుపునే బదులు చెట్టు కాడ పోయి ముఖం కడుకుంటూ వచ్చే నీళ్ళు ఆ చెట్టు పోస్తే చాలు, చెట్టు బతుకుతుంది. మనసు ఉండాలి. నాది ఈ చెట్లు ఉంటే మంచిగా ఉంటుంది, మంచిగా గాలి వస్తుంది, మంచిగా నీళ్ళు వస్తుంది, ఇవి పండ్లు కాస్తాయి అనే తెలివి మనకు ఉండాలి. నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నా అంటే ఇలా మరికెలకు మంచి ఫ్యూచర్ ఉంది. భవిష్యత్తు ఉన్న ఊరు ఏది మన మొత్తం నారాయణపేట జిల్లాలంటే మరికెల్ గ్రామం. ఎందుకంటే మరికెళ్ళు మనం ఇలా మండల హెడ్ క్వార్టర్ చేస్తున్నాం. నేనేమో ఆ లీడర్లందరూ న్యాయంగా వాడతారు, నేనేమో ముఖ్యమంత్రిగా వాడతా. ఇలా మీకు మార్కెట్ తీసుకొస్తున్నా. అంటే గంజి
గంజి మార్కెట్ తీసుకొస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పౌర సంఘాల సన్మాన సభ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఎటువంటి స్థాయిలో ఉన్నా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని, అభివృద్ధి పనులకు సహకరిస్తానని తెలిపారు. శాసనమండలి చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. మొదటిసారిగా మిర్యాలగూడకు వచ్చినందుకు వివిధ సంఘాలు గుత్తా సుఖేందర్ రెడ్డికి సన్మానం చేసి సత్కరించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పర్యాయాలు ఎంపీగా కొనసాగించి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరడానికి సహకరించినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అర్జెంట్ కాకుండా ఒక పావుగంట చేస్తాను. తర్వాత అందరూ కొద్దిగా వేదిక మీద కూడా ఎవరు ముందుకు రాకుండా పిలిచినప్పుడే రావాల్సింది కోరుతూ, తర్వాత మీరు కూడా కమిషన్ మాట్లాడే అసోసియేషన్ వాళ్ళే రెడీగా ఉండవలసిందిగా కోరుతూ మీరు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నేను 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏరియా అధ్యక్షుడిగా ఉన్నా, వివిధ హోదాల్లో పనిచేసినా ఎప్పుడు నాకు సన్మానం చేయించుకుని అనబట్టి ఇవాళ అందరు కలిసి చేస్తున్నారు కాబట్టి నేను ఒప్పుకున్నాననేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనలేదు. ఎందుకంటే ఈ పదవి కూడా పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి పదవి. మీ అందరితో నేను పనిచేసేది ఒకటే, నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, శాసన మండలి సభ్యులుగా ఉన్నా, శాసన మండలికి అధ్యక్ష స్థానంలో ఉన్న మిర్యాలగూడ మాత్రం ఎప్పుడు మర్చిపోలేనటువంటి విషయం. ఎందుకంటే నేను మీతో పాటు ఇక్కడ ఓటర్, చాలా మంది నేను గత 10 సంవత్సరాలుగా మిర్యాలగూడలో నేను ఓటర్ను, ప్రతి ఎన్నికల్లో ఇక్కడే ఓటేస్తాను. కాబట్టి నాకు మొదటిసారి రాజకీయాల్లో జేపీటీసీగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చిన దేవరకొండ కూడా నరసింహారావు. ఎందుకంటే జిల్లాలో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. 99లో నేను మొదటిసారి పార్లమెంట్ సభ్యులు అయినప్పుడు అటు ఆలేరు కావచ్చు, కోనగిరి కావచ్చు, మలపేట కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, దేవరకొండ, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. ప్రజలకు ఎన్నుకోవడం పడేటువంటి అవకాశం నాకు రావడం అనేటువంటి కేటీఆర్ మీటింగ్ ఉంటే అక్కడ నుండి చెప్పగలనే మన మిర్యాలగూడలో మరి ఎంబటే దానికి అందరూ అన్ని సంఘాల వాళ్ళు కూడా, మరి వ్యాపార సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, అన్ని పార్టీల యొక్క వ్యక్తులు కానీ అందరూ కూడా ఎంబటే స్పందించి మరి ఆయన మీద ఉన్న ప్రేమతో ఎవరి నిమిషంలోనే ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడానికి 10 గంటల్లో ఈ కార్యక్రమం లేదు. సుఖేందర్ రెడ్డి గారి పేరు చెప్తే, సుఖేందర్ రెడ్డి గారి పేరు అంటే ఎవరు తెలియదు, ఎంపీ గారి పేరు చెప్తే అంత వస్తారు అంటే అయితే ఎంపీ గారు అనేది కాబట్టి ఇక అందుకనే ఎంబటి ఆ కార్యక్రమం కూడా మరి పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే మన యొక్క సుఖేందర్ రెడ్డి గారు రాజకీయ దురంధరుడు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రం ఐసీడీఎస్ పరిధిలో సిపిడిఓ లావణ్యకుమారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం మీద అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశంలో బాలబాలికలకు, గర్భవతులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ప్రవేశపెట్టిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గర్భిణీలకు మంచి పోషకాహారం అందిస్తున్నామని తెలియజేశారు. దీన్ని ప్రతి గర్భిణీ స్త్రీలు ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు. పోషకాహార పదార్థాలను తీసుకోకపోతే తల్లికి, బిడ్డకు ప్రమాదం ఏర్పడుతుందని, అలాంటి వాటికి తావివ్వకుండా ముందస్తు జాగ్రత్తగా మంచి పోషకాహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు ప్రతి గ్రామంలో సామూహిక శ్రీమంతాల కార్యక్రమం ద్వారా పోషక విలువలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతపల్లి మండల ఎంపీపీ కొండూరు భవానీ, పవన్ కుమార్, జెడ్పీటీసీ కంకనాల ప్రవీణ్ వెంకటరెడ్డి మరియు 3 మండలాల నుండి అంగన్వాడీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
అభియాన్లో భాగంగా మేము ఐసిడిఎస్ చింతపల్లి పరిధిలో పోరాటం, నెక్స్ట్ ప్రతిజ్ఞ ఇవన్నీ కూడా పోషణ అభియాన్ని ఉద్దేశించి చేయడం జరుగుతోంది. ఇది యాక్చువల్గా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా కూడా రెగ్యులర్గా ప్రతి గ్రామంలో కూడా మేము ఈ యాక్టివిటీస్ని చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా సామూహిక సీమంతాలు కానివ్వండి, అన్నప్రాసన అనే కార్యక్రమాల ద్వారా పోషక విలువలు వాళ్ళకి తెలియచేయడం, అలాగే బ్యాలెన్స్ డైట్ అనేది గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాలనేది, 1000 రోజులు వాళ్ళు బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలు వచ్చేంత వరకు 1000 రోజులు ఉన్నది. ఈ 1000 రోజులు వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా వివరించడం జరిగింది. ఫైనల్గా ఇవాళ కార్యక్రమాన్ని మేము ర్యాలీతో ఎండ్ చేస్తున్నాము. రేపు 30వ తారీఖు కూడా ఉంది. ఆ ఒక్కరోజు కూడా మేము కేంద్రాల్లో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించి డయేరియా మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న అర్చన అనే 3వ తరగతి విద్యార్థిపై శిథిలావస్థలో ఉన్న ఇల్లు రాత్రి కురిసిన వర్షానికి కుప్పకూలడంతో అర్చన అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీంతో కూలి పనులు చేస్తూ జీవనం వెళ్లబోస్తున్న వారి కుటుంబం ఇల్లు కూలి ఇంట్లో కూతురు చనిపోయి దిక్కులేని వారిగా అయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏ దిక్కు లేకుండా పోయిన వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏటూరు నాగారం ఏఎస్పీ కార్యాలయంలో హర్తహారంలో భాగంగా మొక్కలు నాటారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఏటూరు నాగారం ఏఎస్పీ శరత్ చంద్ర పవర్ ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, జెడ్పీటీసీ సమకరం చందు గాంధీ తదితరులు పాల్గొన్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతే మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు పోలీసులు. అక్రమ ఇసుక రవాణాపై ఎస్ఐ ఉక్కుపాదం మోపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మోతే పోలీసులు. పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ మాచినపల్లి రాయకుట్ట తండాకు చెందిన వారిగా గుర్తించి యజమానులపై కేసు నమోదు చేసినట్లు మోతే ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో వీరభద్రనగర్ కాలనీలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాలనీవాసులు. బొంతపల్లిలో ప్రధాన రహదారిపై బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత 2 నెలలుగా నీటి సమస్యతో బాధపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. దీంతో రోడ్డుపై కిలోమీటర్ పరిధిలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామ నాయకులు అక్కడికి చేరుకొని కాలనీవాసులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. కంట్రోల్ వరకు కూర్చున్న విషయం పైదాకా తెలుసు. నేను చెప్తాను
చెప్తాం కదా ఆ సంపాదించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం జెడ్పీఎస్ఎస్ స్కూల్ నందు హెచ్ఎం అన్నామణి ఆధ్వర్యంలో చైల్డ్ లైన్ 1098 ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మండల అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కొందరు చెప్పారు, మా దృష్టికి వచ్చేది మేము చేస్తాము. మండలంలో ములకల్పల్లి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి జెడ్పీహెచ్ స్కూల్కి ఈరోజు చైల్డ్ లైన్ నుంచి ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఓపెన్ హౌస్కి ముఖ్య కారణం ఏంటంటే పిల్లలు ఏదైతే స్కూల్స్లో ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క సమస్యల్ని నేరుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా ఈరోజు వచ్చినటువంటి మన ఇక్కడ ములకల్పల్లి మండలం ఎంపీడీఓ గారు, అలాగే ఎస్ఐ గారు, అలాగే ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, ఆర్డబ్ల్యూసీఐ గారు, మొత్తం అలాగే వెలుగు డిపార్ట్మెంట్ నుంచి మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. పిల్లలు ఎక్కువగా మేజర్గా సమస్యలు చెప్పారు. పిల్లలకి బాత్రూమ్ లేదని, ప్లస్ డ్రింకింగ్ వాటర్ సదుపాయం లేదని చెప్పి, స్కూల్స్లో రూమ్స్ కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. పిల్లల యొక్క కంప్లైంట్లను తీసుకుని ఎంపీడీఓ గారు ఎన్ఆర్జీఎస్తో మాట్లాడి తొందరలోనే ఆ యొక్క టాయిలెట్స్ ని కంప్లీట్ చేస్తానని చెప్పారు. అలాగే వైస్ ఎంపీపీ గారు మినరల్ వాటర్ ప్లాంట్ ని చేయిస్తానని చెప్పారు. అలాగే కొంతమంది ఇంకా కూడా ఈ యొక్క ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ గారు ఈ పాఠశాలలో ఉన్నటువంటి గ్రౌండ్ కి సంబంధించి ఈ ముక్కలని అన్ని కూడా పిచ్చి ముక్కలన్నీ తీయడానికి ఆ యొక్క మెడిసిన్ కూడా వేసి ఆ గ్రౌండ్ కూడా తయారు చేయడం అని చెప్పడం జరిగింది. అలాగే పిల్లలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే పిల్లల పైన ఇక్కడ ఉన్నటువంటి బయట జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆడపిల్లల పైన ఆ కంప్లైంట్స్ అన్ని కూడాను మన ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎస్ఐ గారు కూడా దానిపైన దృష్టి పెట్టారు. షీ టీం తరఫు నుంచి దీని అన్నింటికి కూడా పరిష్కారం చేస్తానని పిల్లలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా వచ్చి ఉన్నారు. పిల్లల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని తొందరలోనే నెరవేరుస్తారని చెప్పి మొత్తం గవర్నమెంట్ అందరూ కూడా ప్రామిస్ చేశారు. మేము కూడా దానికి మా వంతు సహకారం కూడా అందించి అన్నింటిని కూడా కంప్లైంట్ చేసిన అన్ని కూడా ఇవ్వడానికి గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై రాష్ట్ర సర్పంచ్ల ఫోరం 5 సర్పంచ్లపై కలెక్టర్ పెత్తనమేంటి అని ప్రశ్న. రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరడానికి సహకరించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ మర్వను. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సన్మాన సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం మీద అవగాహన ర్యాలీ. పోషకాహార పదార్థాలను తీసుకోకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదమని సందేశం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.